గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ పేపర్ వాచ్. ఇక్కడ నేను చంద్రిక. ముందుగా ఇవాళ దినపత్రికలో ఏ వార్తలు హైలైట్ చేశాను చూద్దాం. ఇవాళ దినపత్రిక ఈనాడులో ముందుగా చూస్తే గనక అంతా ఒకే చోట అంటూ హెడ్లైన్ చూస్తున్నాం. ఒకే గొడుగు కిందకు భూ సంబంధ శాఖలు అంటూ వార్తలు చూస్తున్నాం. ఇక దాని వేదికగా భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, టైటిల్ జారీ, కొత్త రెవెన్యూ చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు. ఇక 45 రోజులు గడువిస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తామంటూ కూడా సీఎం కేసీఆర్ కు ఉప కలెక్టర్లు, తహసీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు కూడా నేతలు విన్నపం చేశారు. దానికి సంబంధించి కూడా ఇక్కడ వార్తను హైలైట్ చేయడానికి చూస్తున్నాం. ఇక మరో వార్త చూస్తే కనుక ఢిల్లీలో భూ ప్రకంపనలు సృష్టిస్తా అంటూ మరో హెడ్లైన్ చూస్తున్నాం. కేంద్రంలో ఇప్పటిదాకా అసమర్థుల పాలన నడిచింది అంటూ కూడా మహబూబ్ నగర్ సభలో కేసీఆర్ మోదీపై విమర్శలు చేశారు. పాలమూరులో మోదీ సర్పంచ్ కంటే దిగజారి మాట్లాడారంటూ కూడా కేసీఆర్ అన్నారు. దానికి సంబంధించిన వార్తను హైలైట్ చేయాలని మనం చూస్తున్నాం. జూలైలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామంటూ కూడా కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక మరో వార్త చూసుకుంటే నిజామాబాద్ లో ఈవీఎంలు అంటూ మరో హెడ్లైన్ చూస్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది 26,820 యూనిట్ల వినియోగానికి నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక మరో వార్త చూస్తే కనుక కేరళ నుంచి రాహుల్ పోటీ అంటూ తెలుస్తోంది. ఇక మోదీ హఠావో అంటూ మరో హెడ్లైన్ చూస్తున్నాం. ప్రధాని నిజాలను తొక్కేస్తున్నారు, దమ్ముంటే చర్చకు రమ్మని అంటూ కూడా మమతా బెనర్జీ ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. దానికి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేయాలని మనం చూస్తున్నాం. ఇక ఇవి ఈనాడు దినపత్రికలో ముఖ్యంగా ప్రచురించిన వార్తాంశాలు. ఇక మరొక దినపత్రిక విజయక్రాంతిలో ఏ వార్తాంశాలు ప్రచురించాలని చూద్దాం. ఇక విజయక్రాంతిలో చూస్తే కనుక బీజేపీవి పగటి కలలు అంటూ కూడా కేసీఆర్ విమర్శించారు. ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా మహబూబ్ నగర్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇక ఓటమి భయంతో రాహుల్ కేరళ పారిపోయారంటూ మరో హెడ్లైన్ చూస్తున్నాం. అమేథీకి కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యవస్థ అంటూ చూస్తున్నాం. ఇక మరో వార్త చూస్తే గనక మోదీలా అబద్దాలు చెప్పను, చెప్పింది చేస్తా అంటూ కూడా కాంగ్రెస్ భరోసా సభలో రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మా మేనిఫెస్టోలో ఏపీకి ప్రత్యేక హోదా అంశం ముందుంటుందని, అలాగే సర్జికల్ స్ట్రైక్స్ తో దేశం నుంచి పేదరికాన్ని పారదోలుతామంటూ కూడా రాహుల్ స్పష్టం చేశారు. ఇక మీ బాధ్యత ఈ కాపలాదారుడిదే అంటూ మరో హెడ్లైన్ చూస్తున్నాం. దేశ ప్రజలకు రాజుల అవసరం లేదు అంటూ కూడా మైబీ చౌకీదార్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ అన్నారు. ఇక కాంగ్రెస్ అబద్దాల ఫ్యాక్టరీ అంటూ కూడా విమర్శించారు. ఇంకా ఇవి విజయక్రాంతిలో ముఖ్యంగా హైలైట్ చేసిన అంశాలు. మరో దినపత్రిక సాక్షిలో ఏ వార్తలను హైలైట్ చేస్తానో చూస్తే గనక ఢిల్లీ పీఠాలు కదిలిపోతాయని కూడా ఒక హెడ్లైన్ మనం చూస్తున్నాం. మోదీ రాహుల్ కు భయం అంటూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. దానికి సంబంధించిన వార్తను హైలైట్ చేయడానికి చూస్తున్నాం. 16 సీట్లు ఇవ్వండి, దేశంలో రాజకీయ ప్రకంపన సృష్టిస్తా అంటూ కూడా ఎన్నికల ప్రచారాల్లో భాగంగా మహబూబ్ నగర్ సభలో కూడా ఆయన విధంగా స్పష్టం చేశారు. ఇక మరో వార్త చూస్తే కనుక ప్రజా సమస్యలపై పరిష్కారమే ఎజెండా అంటూ కూడా మరో హెడ్లైన్ చూస్తున్నాం. ఇక అందుకోసమే తెలంగాణ జనసమితి పోరాటాలు చేస్తోందని, ఆ మార్గంలోనే మా అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తా అంటూ కూడా కోదండరాం స్పష్టం చేశారు. దానికి సంబంధించి ఇక్కడ సాక్షిలో వార్తను హైలైట్ చేయడానికి మనం చూస్తున్నాం. ఇక మరొక దినపత్రిక ఆంధ్రజ్యోతిలో ఏ వార్తాంశాలను ప్రచురించారని చూద్దాం. ఆంధ్రజ్యోతిలో చూస్తే గనక మోదీ మమ్మల్ని చూసి నేర్చుకో అంటూ హెడ్లైన్ చూస్తున్నాం. నేను ఢిల్లీ వస్తానని కాంగ్రెస్ బీజేపీలకు భయం అంటూ కూడా కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలో వనపర్తిలో కూడా ఈ విధంగా మాట్లాడారు. దానికి సంబంధించి వార్తను హైలైట్ చేయడం చూస్తున్నాం. ఇక వయనాడ్ బరిలో రాహుల్ గాంధీ అంటూ మరో హెడ్లైన్ చూస్తున్నాం. అమేథీకి తోడు 2వ సీటు నుంచి గోదాలోకి కాంగ్రెస్ కంచుకోట కాబట్టే ఎంపిక, ఆయన ఓడిస్తామంటూ కూడా లెఫ్ట్ బీజేపీ నేతలు కూడా అంటున్నారు. ఇక మరో వార్త చూస్తే ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు అంటూ వార్తను చూస్తున్నాం. విశాఖ సభకు కూడా హాజరయ్యారు. టీడీపీ గెలుపు చారిత్రక అవసరం అంటూ కూడా ఇక నిన్న చంద్రబాబుకు మద్దతుగా మమతా బెనర్జీ అలాగే కేజ్రీవాల్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు టీడీపీ తరపున. దానికి సంబంధించి ఇక్కడ వార్తనిచ్చారు. ఇక మరో వార్త చూస్తే ఫైట్ అక్కడ బెట్ ఇక్కడ అంటూ మరో హెడ్లైన్ చూస్తున్నాం. ఏపీ ఫలితాలపై హైదరాబాద్ కేంద్రంగా జోరుగా పందాలు నడుస్తున్నాయి. ఇక హాట్ సీట్లపైనే బెట్టింగ్ రాయల గురి, స్థానాన్ని బట్టి రేటు అంటూ కూడా తెలుగుదేశం పార్టీయే ఫేవరెట్ అంటున్న బుకీలు అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక నిజామాబాద్ లో ఈవీఎంలు అంటూ మరో హెడ్లైన్ చూస్తున్నాం. ఈసీ నిర్ణయం 12 బ్యాలెట్ యూనిట్లు అనుసంధానం అంటూ కూడా ఈ వార్తలో మనం చూస్తాం. ఇక ఇవి ఆంధ్రజ్యోతిలో ముఖ్యంగా ప్రచురించిన అంశాలు. మరో దినపత్రిక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు హైలైట్ చేశారని చూస్తే గనక మోదీ బస్తీ మే సవాల్ అంటూ కూడా హెడ్లైన్ చూస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా జోరు పెంచారు కేసీఆర్. రాష్ట్రానికి ప్రధాని చేసిందేమీ లేదు, మహబూబ్ నగర్ చౌరస్తాలో చర్చకు తయారంటూ కూడా కేసీఆర్ ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. ఢిల్లీకి వస్తారంటూ కూడా ఆయన అన్నారు. తప్పకుండా ఢిల్లీలో తమ సర్కార్ వచ్చే విధంగా కృషి చేస్తామంటూ కూడా ఆయన తెలిపారు. ఇక 16 సీట్లు ఇవ్వండి అంటూ కూడా ప్రజలను కోరారు. ఇక మరో వార్త చూస్తే కనుక గులాబీ ప్రభంజనమే అంటూ మరో హెడ్లైన్ చూస్తున్నాం. 16 కారు జోరు అంటూ కూడా వార్తలో చూస్తున్నాం. ఇది తెలంగాణ గుండె చప్పుడు అంటూ కూడా ఈ వార్తలో మనం చూస్తున్నాం. ఇక కులమతాలు వయసులకు అతీతంగా కూడా గులాబీ సైనికులకు విశేష మద్దతు లభిస్తోంది. ర్యాండమ్ సర్వేలో ఓటరు మనోగతం అంటూ కూడా తెలుస్తోంది. ఇక ర్యాండమ్ సర్వేలో కూడా 16 చోట్ల 16 కారు గెలిచే అవకాశాలు ఉన్నట్లు సర్వేలో తెలిసింది. దానికి సంబంధించిన వార్తను హైలైట్ చేయడాన్ని మనం చూస్తున్నాం.
ఇవి నమస్తే తెలంగాణలో ముఖ్యంగా హైలైట్ చేసిన అంశాలు. మరో దినపత్రిక కనుక చూస్తే సూర్యలో చూస్తే అధికారం ఇస్తే 2 రోజుల్లో రుణమాఫీ అంటూ రాహుల్ స్పష్టం చేశారు. దానికి సంబంధించి వార్తనిచ్చారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఓ ప్రధాని ఇచ్చిన మాటను మరో ప్రధాని నెరవేర్చాల్సిందే అంటూ కూడా ఆయన అన్నారు. ఇక అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాయలసీమలో కరువు లేకుండా చూడాలనేదే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. అలాగే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశం తమ మేనిఫెస్టోలో ఉందని కూడా స్పష్టం చేశారు. దానికి సంబంధించి వార్తను హైలైట్ చేశారు. ఇక మరో వార్త చూసుకుంటే పగటి కళలు బీజేపీ అంటూ కూడా మరో హెడ్లైన్ చూస్తున్నాం. అధికారంలోకి వస్తామని బీజేపీ కలలు కంటోంది అంటూ కూడా టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అన్నారు. 5 ఏళ్లలో మోడీ ఏం చేశారో చెప్పాలంటూ కూడా ప్రశ్నించారు. పగటి కలలు కంటోందని బీజేపీ అంటూ కూడా ఆయన విమర్శించారు. ఇక పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం గడువు పెంపు అంటూ మరో హెడ్లైన్ చూస్తున్నాం. కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. మరి 6 నెలల పాటు గడువు పెంచనుంది. ఇక సెప్టెంబర్ వరకు ఛాన్స్ ఉంది. అలాగే 4 విధానాల్లో కూడా అనుసంధానం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నేడు పిఎస్ఎల్వి C45 ప్రయోగం అంటూ మరో హెడ్లైన్ చూస్తున్నాం. రంగనాయకుల మండపంలో వేదాశీర్వాదం ఆనవాయితీని పాటించిన ఇస్రో అంటూ కూడా చూస్తున్నాం. వాహన నౌక నమూనాతో శ్రీవారి సేవలో ఇస్రో శాస్త్రవేత్తలు అంటూ కూడా ఈ వార్తలో మనం చూస్తున్నాం. ఇక మరో వార్త చూసుకుంటే గనక అభివృద్ధికి టీఆర్ఎస్ స్వార్థపూరిత కాంగ్రెస్ అంటూ కూడా టీఆర్ఎస్ అలాగే స్వార్థపూరిత కాంగ్రెస్ అంటూ 2 హెడ్లైన్స్ చూస్తున్నాం. ఇక 16 సీట్లు గెలిస్తే అభివృద్ధిలో ముందుంటామంటూ టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తోంది అంటూ కూడా ఆయన చెప్పారు. టీఆర్ఎస్ ను గెలిపించాలంటూ 16 స్థానాల్లో ఆయన కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక స్వార్థపూరిత కాంగ్రెస్ హెడ్లైన్ లో చూస్తే గనక వ్యక్తిగత ప్రయోజనాలకే యూపీఏ పెద్దపీట, కాపలాదారులనే భారతదేశం ప్రేమిస్తుంది, రాజులను కాదు పనిచేసే వారినే ప్రజలు గెలిపిస్తారన్న మోడీ అంటూ వార్తలో చూస్తున్నాం. ఇంకా పనిచేసే వాడిని ప్రజలు గెలిపిస్తారంటూ కూడా తనను గెలిపించాలంటూ కూడా ప్రధాని మోడీ ప్రజలను కోరారు. దానికి సంబంధించి వార్తను ఇక్కడ ఇచ్చారు. స్వార్థపూరితంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుంది అంటూ కూడా మోదీ కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. ఇక ఇవి సూర్యలో ముఖ్యంగా హైలైట్ చేసిన అంశాలు. మరో దినపత్రిక వార్తలో చూద్దాం. వార్తలో బీజేపీ పగటి గలలు అంటూ హెడ్లైన్ చూస్తున్నాం. ఎన్నికల తర్వాత ఆ పార్టీ దుకాణం బంద్ అంటూ కూడా కేసీఆర్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దానికి సంబంధించి వార్తను హైలైట్ చేశారు. కమలానికి 150, కాంగ్రెస్ కు 100 మించవు, కేంద్రంలో రాబోయేది ప్రాంతీయ పార్టీల సంకీర్ణమే అంటూ కూడా వనపర్తిలో జరిగిన ప్రచార సభలో కేసీఆర్ ఈ విధంగా అన్నారు. ఇక మరో వార్త చూసుకుంటే కేసీఆర్ జాతీయ గానం అంటూ మరో హెడ్లైన్ చూస్తున్నాం. నరేంద్ర మోడీ రాహుల్ ప్రాంతీయ రాగం అంటూ వార్తలు చూస్తున్నాం. ఇక అసెంబ్లీకి లోక్సభకు మారిన ప్రచార సరళి అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక ఇక్కడ ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇక ప్రచారాలు జోరందుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇక అసెంబ్లీకి లోక్సభకు మారిన ప్రచార సరళి అంటూ కూడా ఈ వార్తలో మనం చూస్తున్నాం. కేసీఆర్ జాతీయ గానం మొదలెడితే నరేంద్ర మోడీ రాహుల్ మాత్రం ప్రాంతీయ రాగం మొదలెట్టినట్లు కూడా ఈ వార్తలో మనకి ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఇక తాజా సర్వే మేరకు 16 స్థానాల్లో టీఆర్ఎస్ దే హవా అన్నట్లు కూడా ఈ వార్తలో మనకు తెలుస్తోంది. ఇక మరో హెడ్లైన్ చూస్తే నిజామాబాద్ లో ఈవీఎంలే అంటూ మరో హెడ్లైన్ చూస్తున్నాం. ఇక నిజామాబాద్ లో అత్యధికంగా రైతులు నామినేషన్లు వేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి ఈవీఎంల ద్వారానే ఎన్నికలు జరుగుతాయంటూ కూడా ఈసీ తెలిపింది. దానికి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. ఇక దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు అంటూ మరో హెడ్లైన్ చూస్తున్నాం. 100% ఓటింగ్ నమోదు కావాలి, ఎన్నికల అవగాహన ర్యాలీలో రజత్ కుమార్ అంటూ వార్తలో చూస్తున్నాం. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, 100% ఓటింగ్ నమోదయ్యేలా అన్ని ఏర్పాట్లు చేశామని, అలాగే ఎన్నికల అవగాహన ర్యాలీలో కూడా ఆయన పాల్గొని ఈ విధంగా తెలియజేశారు. ఇంకా ఇవి వార్తలు ముఖ్యంగా హైలైట్ చేసిన అంశాలు. మరో దినపత్రిక ఆంధ్రప్రభలో చూద్దాం ఏ వార్తలు హైలైట్ చేశారని. ఆంధ్రప్రభలో చూస్తే 16 కారుకు 16 జై అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక తాజాగా వెల్లడైన సర్వేల ప్రకారం కారు 16 చోట్ల హవాలో ఉందంటూ కూడా తెలుస్తోంది. హంగ్ వస్తే ఫ్రంట్ టేకింగ్ అంటూ కూడా ఈ వార్తలు మనం చూస్తున్నాం. ఇప్పటి నుంచే పావులు కదుపుతున్న తెరాస అధినేత అంటూ కూడా ఇక్కడ వార్తలు ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. హస్తినకు వస్తానంటే వనకెందుకు అంటూ క్వశ్చన్ మార్క్ తో మరో హెడ్లైన్ చూస్తున్నాం. ఫెడరల్ ఫ్రంట్ పేరు వింటే పీఠాలు కదులుతున్నాయి అంటూ కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ మోదీపై విమర్శలు చేశారు. దానికి సంబంధించి వార్తను ఇక్కడ ఇచ్చారు. మరో వార్త చూసుకుంటే కనుక నేడు 3 అతిరథుల ప్రచార జోరు అంటూ వార్తను చూస్తున్నాం. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మోదీ సభ, జహీరాబాద్, వనపర్తి, హుజూర్ నగర్ సభల్లో రాహుల్, అలాగే రామగుండంలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ అంటూ కూడా చూస్తున్నాం. అమేథీతో పాటు వయనాడ్లోనూ రాహుల్ పోటీ అంటూ తెలుస్తోంది. ఈవీఎంలతోనే ఇందూరు ఎన్నిక అంటూ కూడా ఇక్కడ మరో హెడ్లైన్ మనం చూస్తున్నాం. ఇక నిజామాబాద్ లో ఈవీఎంల ఎన్నికకు సంబంధించి కూడా ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. ఇవి ఆంధ్రప్రభలో ఆంధ్ర భూమిలో చూస్తే గనక వాయనాడ్ నుంచి రాహుల్ పోటీ అంటూ కూడా హెడ్లైన్ చూస్తున్నాం. వెల్లడించిన ఆంటోనీ, రణదీప్ సింగ్ సుర్జేవాలా బీజేపీని వదిలి సిపిఎంపై పోటీకి దిగుతారా నిలదీసిన కేరళ
సీఎం ఓడించి తీరుతామన్న సిపిఎం నేత ప్రకాష్ కారత్ అంటూ కూడా ఈ వార్తలు మనం చూస్తున్నాం. ఇక వాయనాడ్ నుంచి కూడా రాహుల్ పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేయడానికి మనం చూస్తున్నాం. దేవుళ్లను మొక్కే హిందువును అంటూ మరో హెడ్లైన్ చూస్తున్నాం. మే 23 తర్వాత దేశంలో రాజకీయ ప్రకంపన సృష్టిస్తా అంటూ కూడా చాలా ధీమాగా కేసీఆర్ మహబూబ్ నగర్ సభలో చెప్పడానికి కూడా ఇక్కడ ఇవ్వడానికి మనం చూస్తున్నాం. బంగారు భారతదేశం కోసం నా రక్తాన్ని దారపోస్తా అంటూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్ నగర్ ఎన్నికల బహిరంగ సభలో అన్నారు. దానికి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేయడానికి మనం చూస్తున్నాం. జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తా అంటూ కూడా స్పష్టంగా కేసీఆర్ చెప్పడాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మరో వార్త చూస్తే గనుక కేంద్రంలో చక్రం తిప్పుతామనడం హాస్యాస్పదం అంటూ మరో హెడ్లైన్ చూస్తున్నాం. తెరాసపై ధ్వజమెత్తిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ హుజూర్ నగర్ లో రాహుల్ సభను విజయవంతం చేయాలంటూ కూడా పిలిపించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. దానికి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేయడాన్ని మనం చూస్తున్నాం. ఇక కోదాలో నిర్వహించిన సమావేశంలో కూడా నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. దానికి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేయడానికి చూస్తున్నాం. కేంద్రంలో చక్రం తిప్పుతానడం కేసీఆర్ అనడం కూడా హాస్యాస్పదంగా ఉందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ సభను విజయవంతం చేయాలని కూడా పిలుపునిచ్చారు. ఇక మరో వార్త చూస్తే గనక 3 పార్టీలోనూ 5 బ్రాండ్స్ అంటూ హెడ్లైన్ చూస్తున్నాం. ప్రత్యర్థులకు సవాలు విసురుతున్న కవిత, డీకే అరుణ, రేణుకా చౌదరి అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక ఇటు తెలంగాణలో చూస్తే గనక టీఆర్ఎస్ తరపు నుంచి కవిత, అలాగే బీజేపీ తరపు నుంచి డీకే అరుణ, అలాగే కాంగ్రెస్ తరపు నుంచి రేణుకా చౌదరి కూడా ముగ్గురు 5 బ్రాండ్స్ గా పార్టీలకు 5 బ్రాండ్స్ గా కూడా ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు. దానికి సంబంధించి కూడా వార్తను హైలైట్ చేయడానికి మనం చూస్తున్నాం. ఇక పిట్టల్ల రాలొచ్చు జాగ్రత్త అంటూ మరో హెడ్లైన్ చూస్తున్నాం. మండుతున్న ఎండల నుండి జలభద్రం, ముందు జాగ్రత్తలు తీసుకుంటున్న సర్కారు అంటూ కూడా హెడ్లైన్ చూస్తున్నాం. ఇక ఎండలు తీవ్ర స్థాయిలో ఉన్నందున కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచనలు చేస్తోంది ప్రభుత్వం. అలాగే ముందు జాగ్రత్తలు కూడా తీసుకుంటోంది. దానికి సంబంధించి కూడా ఇక్కడ వార్తను హైలైట్ చేయడానికి చూస్తున్నాం. ఇక మరో వార్త చూస్తే కనుక పేదరికం పోయిందెక్కడ అంటూ మరో హెడ్లైన్ చూస్తున్నాం. ఇక మైబీ చౌకీదార్ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ విధంగా అన్నారు. పేదరికం పోయిందెక్కడ అంటూ కూడా ఇక్కడ ఆయన అనడానికి ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఇక ఇవి ఆంధ్రభూమిలో ముఖ్యంగా హైలైట్ చేసిన అంశాలు. మరో దినపత్రిక వెలుగులో ఏ వార్తలు హైలైట్ చేస్తారో చూద్దాం. వెలుగులో చూస్తే కనుక భరతం పడతం అంటూ హెడ్లైన్ చూస్తున్నాం. బీజేపీ కాంగ్రెస్ దుకాణాలు బంద్, ఆ పార్టీల సంగతి చూసేది ప్రాంతీయ పార్టీలే అంటూ కూడా కేసీఆర్ అన్నారు పాలమూరు ప్రచారంలో. దానికి సంబంధించి వార్తను హైలైట్ చేశారు. బంగారు భారత్ కోసం రక్తం దారపోస్తా అంటూ కూడా కేసీఆర్ అన్నారు. ఇంకా కాంగ్రెస్ అలాగే బీజేపీపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దక్షిణాది బరిలో రాహుల్ గాంధీ అంటూ మరో హెడ్లైన్ చూస్తున్నాం. అమేథీతో పాటు రెండో చోట పోటీ ఇందిరా సోనియా బాటలోనే అంటూ కూడా ఈ వార్తలు మనం చూస్తున్నాం. భయంతోనే రెండో చోట పోటీ అంటూ కూడా బీజేపీ సెటైర్లు వేస్తోంది. దానికి సంబంధించి వార్తను హైలైట్ చేయడానికి మనం చూస్తున్నాం. అంటూ మరో వార్త చూస్తే గనక ఇందూరులో ఈవీఎంలే అంటూ మరో హెడ్లైన్ చూస్తున్నాం. నిజామాబాద్ పోలింగ్ పై వీడిన సస్పెన్స్, 185 మంది బరిలో ఉన్న నేపథ్యంలో ఈవీఎంలపైనే ఈసీ మొగ్గు చూపింది. 26,820 ఈవీఎంలను సరఫరాకు కూడా ఈసీఐఎల్ కు ఆదేశం అంటూ వార్తలు మనం చూస్తున్నాం. ఇక నిజామాబాద్ లో అత్యధికంగా రైతులు నామినేషన్లు వేసిన నేపథ్యంలో కూడా అసలు బ్యాలెటా ఈవీఎంల అన్న సస్పెన్స్ కు కూడా తెరపడిందనే చెప్పుకోవచ్చు. ఇక ఈవీఎంల సరఫరాకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎంలతోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇక మరో వార్త చూస్తే కనుక నాకు దేశమే ముఖ్యం అంటూ మరో హెడ్లైన్ చూస్తున్నాం. ప్రజల సొమ్ముకు చౌకీదార్ గా పనిచేసా మైబీ చౌకీదార్ సభలో ప్రధాని మోడీ అంటూ కూడా చూస్తున్నాం. ఇక మైబీ చౌకీదార్ సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ప్రజల సొమ్ముకు చౌకీదార్ గా పనిచేసా నాకు దేశమే ముఖ్యం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన వార్తను హైలైట్ చేయడానికి మనం చూస్తున్నాం. ఇక మరో వార్త చూసుకుంటే భువనగిరిలో బిగ్ ఫైట్ అంటూ మరో హెడ్లైన్ చూస్తున్నాం. టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ, అధికార పార్టీ ఓట్లు చీల్చే అవకాశం అంటూ కూడా వార్తలు మనం చూస్తున్నాం. భువనగిరిలో జరగబోతున్న ప్రత్యర్థుల మధ్య జరగబోతున్న పోటీ గురించి కూడా ఇక్కడ వార్తను హైలైట్ చేయడానికి మనం చూస్తున్నాం. ఇక ఇవి వెలుగులో ముఖ్యంగా హైలైట్ చేసిన అంశాలు. మరో దినపత్రిక నవ తెలంగాణలో చూస్తే గనక పగటి కళల్లో బీజేపీ అంటూ మరో హెడ్లైన్ మనం చూస్తున్నాం. ప్రజా సమస్యలు మోడీకి పట్టవా అంటూ కూడా కేసీఆర్ ప్రశ్నించారు. దానికి సంబంధించి వార్తను ఇక్కడ హైలైట్ చేయడానికి మనం చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అంటూ కూడా కేసీఆర్ అన్నారు. దానికి సంబంధించి వార్తనిచ్చారు. ఇక 90,000 రూపాయల కోట్లు అంటూ కూడా మరో హెడ్లైన్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆరోపణ అంటూ కూడా ఈ వార్తలు మనం చూస్తున్నాం. బీజేపీ ఎన్నికల ఖర్చు 90,000 కోట్లు ఉందంటూ కూడా సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి వార్త ఇచ్చారు. ఇక నీ అంతు చూస్తా అంటూ మరో హెడ్లైన్ చూస్తున్నాం. నా వాహనాన్ని సీజ్ చేస్తావా కేంద్ర మంత్రి గుస్సా అంటూ చూస్తున్నాం. కోడ్ ఉల్లంఘించిన అశ్విని చౌబే బెదిరింపులు అంటూ కూడా ఇక్కడ వార్తను ఇచ్చారు. ఇక కోడ్ ఉల్లంఘించారు అశ్విని చౌబే. ఇక దానికి సంబంధించి కూడా వాహనాన్ని సీజ్ చేస్తే అక్కడ ఉన్న నిర్వాహకులపై కూడా మంత్రి గుస్సా అయ్యారు. దానికి సంబంధించి వార్తను ఇక్కడ ఇచ్చారు. ఇక రాహుల్ 2 చోట్ల పోటీ అంటూ చూస్తున్నాం. అమేథీతో వాయనాడులోనూ ఆయన పోటీ చేయనున్నారు. ఇక ఈవీఎంలతోనే నిజామాబాద్ ఎన్నిక, ప్రశ్నించే గొంతులనే గెలిపించండి అంటూ కూడా
తమ్మినేని కూనంనేని పిలిపించారు సిపిఐలో. దానికి సంబంధించి వార్త ఇచ్చారు. ఇక పంచాయతీ కార్యదర్శికి అవమానం అంటూ మరో వార్తను చూస్తున్నాం. ఇక అటు ఎండ ఇటు వాన అంటూ మరో హెడ్లైన్ చూస్తున్నాం. వర్షంతో చల్లబడ్డ హైదరాబాద్ జిల్లాలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అంటూ కూడా తెలుస్తోంది. ఇక అదా అంబా నీలే ప్రియం అంటూ మరో వార్త చూస్తున్నాం. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో వెంట ఉన్నది వీరే అంటూ కూడా వార్తలో చూస్తున్నాం. రక్షణ నౌక నిర్మాణం, విద్యుత్ రంగాల్లో కార్పొరేటర్లకు భారీ ఒప్పందాలు, వారిద్దరికీ పెద్ద సంఖ్యలో కాంట్రాక్టులు అంటూ కూడా ఈ వార్తలో ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఇక ఇవి నవ తెలంగాణలో ముఖ్యంగా హైలైట్ చేసిన అంశాలు. మరొక దినపత్రిక డెక్కన్ క్రానికల్లో ఏ వార్తలు హైలైట్ చేసినా చూద్దాం. డెక్కన్ క్రానికల్లో చూస్తే కనుక హరీష్ రావు సెట్ టు జాయిన్ బీజేపీ అంటూ హెడ్లైన్ ఇచ్చారు. కేసీఆర్ మెయిన్ రిజర్వ్ ఫర్ టాప్ టీఆర్ఎస్ మ్యాన్ టు స్విచ్ పార్టీస్ అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక హరీష్ రావు బీజేపీ సన్నాహాలు సంబంధించి కూడా ఇక్కడ వార్తను ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఇక మరో వార్త చూస్తే కనుక మోడీ కేసీఆర్ రాహుల్ టు హిట్ టీఎస్ టుడే అంటూ వార్తలు చూస్తున్నాం. ఇక మోడీ కేసీఆర్ రాహుల్ ప్రచార సభలకు సంబంధించి కూడా ఇక్కడ వార్తను వారి మధ్యన పోటీకి సంబంధించి కూడా ఇక్కడ వార్తను హైలైట్ చేయడాన్ని మనం చూస్తున్నాం. ఇక బీజేపీ ఈసే మిసరబుల్ పార్టీ, కాంగ్రెస్ పాపర్సేస్ కేసీఆర్ అంటూ కూడా వార్తలు మనం చూస్తున్నాం. మరో హెడ్లైన్ చూస్తున్నాం. ద సీఎం సేస్ ఇఫ్ ది పీపుల్ ఆఫ్ ది స్టేట్ సెండ్ టు హిమ్ ఢిల్లీ అంటూ కూడా ఈ వార్తలు ఇవ్వడాన్ని చూస్తున్నాం. హీ విల్ క్రియేట్ ట్రెమరస్ ఇన్ ద పొలిటికల్ ఏరియా ఆఫ్ ది కంట్రీ అంటూ కూడా చూస్తున్నాం. ఇక తప్పకుండా కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే వస్తాయంటూ కూడా కేసీఆర్ అన్నారు. దానికి సంబంధించి వార్త ఇక్కడ ఇచ్చారు. ఇక ఈవీఎంస్ ఫర్ నిజామాబాద్ ఓటర్స్ అంటూ మరో హెడ్లైన్ చూస్తున్నాం. ఇక నిజామాబాద్లో ఈవీఎంస్తోనే ఎన్నికలు జరుగుతాయంటూ కూడా స్పష్టం చేసింది ఈసీ. దానికి సంబంధించి కూడా ఇక్కడ వార్తను హైలైట్ చేయడాన్ని మనం చూస్తున్నాం. మోడీ రన్స్ నేషన్ ఫర్ నిచ్ ఇగ్నోర్స్ పీపుల్ అసెస్ రాహుల్ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. మోడీ మైబీ చౌకీదార్ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ అంటే పేదరికం పోయే దిశగా తన పాలన ఉంటుందంటూ కూడా ఆయన అన్నారు. దానికి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేయడాన్ని మనం చూస్తున్నాం. ఇవి డెక్కన్ క్రానికల్లో ముఖ్యంగా హైలైట్ చేసిన అంశాలు. మరో దినపత్రిక ద టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏ వార్తలు హైలైట్ చేస్తారో చూద్దాం. ద టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూస్తే కనుక వెన్ ఎక్స్-ఆర్బీఐ గవ్స్ గెట్ పొలిటికల్ ఇట్ ఇంపాక్ట్స్ అటోనమీ కాస్ట్ అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఎఫ్ఎం ద టాక్ ఆఫ్ సస్పెక్ట్ డాటా ఇస్ ఎ ఫేక్ కంపెనీ అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. సురజిత్ గుప్తా అండ్ రాజు దేశపాండే కూడా ఈ విధంగా అన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇండియన్ స్టూడెంట్స్ ఎన్రోలింగ్ ఇన్ ఆస్ట్రేలియా సర్జ్ 25% ఇన్ 2018 అంటూ మరో హెడ్లైన్ చూస్తున్నాం. ఇక సెకండ్ లార్జెస్ట్ గ్రూప్ అంటూ కూడా తెలుస్తుంది. ఇండియన్ స్టూడెంట్స్ ఎన్రోలింగ్ ఇన్ ఆస్ట్రేలియా సర్జ్ 25% ఇన్ 2018 అంటూ కూడా ఈ హెడ్లైన్ మనకి ఇచ్చారు. ఇక డిపాజిట్ 25% ఫాల్, ఇండియా రిమైన్స్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ మిగ్రాంట్స్ డౌన్ అండర్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఇక బనిహాల్ అటాక్ ప్రాంప్ట్స్ ఫ్రెష్ సిఆర్పిఎఫ్ ఫిక్స్ అంటూ కూడా వార్త మరో హెడ్లైన్ చూస్తున్నాం. అలాగే హిబ్స్ టెర్రరిస్ట్ ఇన్ బనిహాల్ అటాక్స్ హ్యాడ్ సూసైడ్ నోట్ అంటూ మరో హెడ్లైన్ ఇచ్చారు. ఇక టెర్రరిస్ట్ హూ ట్రిగ్డ్ ఫ్రైడేస్ కార్ బ్లాస్ట్ ఇన్ హిట్టింగ్ యాజ్ ఏ సిఆర్పిఎఫ్ బస్ ఆన్ ది బనిహాల్ స్ట్రెచ్. దానికి జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ హైవే ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ యాజ్ ఓవెనిస్ హిమ్ అంటూ కూడా ఇక్కడ వార్తలో ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఇక టెర్రరిస్ట్ ఫ్రైడే రోజు జరిగిన కార్ బ్లాస్ట్కి సంబంధించి కూడా ఇక్కడ వార్తను హైలైట్ చేయడాన్ని మనం చూస్తున్నాం. ఇక ఫియర్ ఆఫ్ మోడీ హ్యాస్ మేడ్ కాంగ్రెస్ లీడర్షిప్ గాడ్ ఫేరింగ్ అంటూ కూడా మరో హెడ్లైన్ చూస్తున్నాం. అఖిలేష్ సింగ్, లోనాద్వా అండ్ నేహా అంటూ కూడా ఈ వార్తలు ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఇక యోగి ఆదిత్యనాథ్ కూడా దానికి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేయడానికి మనం చూస్తున్నాం. ఇంకా మరొక దినపత్రిక ద హిందూలో చూస్తే కనుక లెఫ్ట్ అన్హ్యాపీ యాజ్ కాంగ్రెస్ సేస్ రాహుల్ విల్ కాంటెస్ట్ వయనాడ్ అంటూ మరో హెడ్లైన్ చూస్తున్నాం. ఇక రాహుల్ వయనాడ్లో కూడా పోటీ చేయనున్నారు. దానికి సంబంధించి వార్తనిచ్చారు. 2 చోట్ల రాహుల్ పోటీ చేయనున్నారు. దానికి సంబంధించి వార్తను హైలైట్ చేయడానికి మనం చూస్తున్నాం. ఇక ఈవీఎంస్ టు బి యూజ్డ్ ఇన్ నిజామాబాద్ ఎల్ఎస్ పోల్ అంటూ లోక్సభ పోలింగ్ సంబంధించి కూడా ఇక్కడ వార్తను హైలైట్ చేయడానికి చూస్తున్నాం. ఈవీఎంస్తో నిజామాబాద్లో పోలింగ్ జరగనుంది. దానికి సంబంధించి వార్తను హైలైట్ చేశారు. రిలీజ్ లిస్ట్ ఆఫ్ కన్విక్టెడ్ ఆఫీషియల్స్ సిఎస్ఈ ఆర్డర్స్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ అంటూ మరో హెడ్లైన్ చూస్తున్నాం. సేస్ నేమ్స్ ఆఫ్ సచ్ ఆఫీసర్స్ ఆర్ నాట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటూ కూడా ఈ వార్తలు ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఇక మోదీ రాహుల్ ర్యాలీస్ ఇన్ స్టేట్ టుడే అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక మోదీ రాహుల్ ప్రచార సభలకు సంబంధించి కూడా వార్తనిచ్చారు. ఇక ద హిందూలో ముఖ్యంగా హైలైట్ చేసిన అంశాలు ఇవే. ఇక మరో దినపత్రిక ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో చూస్తే కనుక పాక్ బిస్ డ్రెస్సింగ్ అప్ బాలకౌట్ క్యాంప్ అంటూ కూడా ప్రధాని మోదీ అన్నారు. పాకిస్తాన్ ఇస్ డ్రెస్సింగ్ అప్ ఏ జైషే మహమ్మద్ ట్రైనింగ్ క్యాంప్ ఇన్ బాలకౌట్ అంటూ కూడా మోడీ మాట్లాడిన తీరు సంబంధించి కూడా వార్తను హైలైట్ చేశారు. ఎయిర్ ఫోర్స్ ప్లాన్స్ ఫర్ ఆన్ February 26 టు క్లైమేట్ హ్యాడ్ నథింగ్ టు డూ విత్ టెర్రర్ అంటూ కూడా పాక్ బిజీ డ్రెస్సింగ్ అప్ బాలకోట్ క్యాంప్ అంటూ కూడా February 26 జరిగిన ఘటనకు సంబంధించి కూడా మోదీ మాట్లాడిన సందర్భానికి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేయడానికి మనం చూస్తున్నాం. అలాగే రాహుల్ యాక్సెప్ట్స్ కేరళ ఆఫర్ ఆఫ్ వయనాడ్ సీట్ అంటూ కూడా చూస్తున్నాం. ఇక రాహుల్ 2 స్థానాల్లో పోటీ చేయనున్నారు. విల్ బి హిస్ సెకండ్ కాన్స్టిట్యుయెన్సీ ఆఫ్టర్ అమేథీ.
లెట్స్ సేస్ ఇట్ అంటూ కూడా వార్తలు ఇచ్చారు. ఇక వాయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేయనున్నారు. దానికి సంబంధించి కూడా వార్తను హైలైట్ చేస్తారు. ఇక కేసీఆర్ పెక్స్ హిమ్సెల్ఫ్ యాజ్ నేషనల్ లీడర్ అంటూ కూడా మరో హెడ్లైన్ చూస్తున్నాం. ఇక కేసీఆర్ కేంద్రంలో ప్రాంతీయ పార్టీలు వచ్చేది ఖాయమంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. దానికి సంబంధించి కూడా ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. ఇక ఈవీఎంస్ టు బీ యూజ్డ్ ఫర్ పోల్స్ ఎట్ నిజామాబాద్ అంటూ మరో హెడ్లైన్ చూస్తున్నాం. నిజామాబాద్లో ఈవీఎంస్ తోనే పోటీ జరగనున్నట్లుగా కూడా ఈసీ తెలిపారు. దానికి సంబంధించి వార్తనిచ్చారు. ఇవి ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ముఖ్యంగా హైలైట్ చేసిన అంశాలు. మరో దినపత్రిక తెలంగాణ టుడేలో చూస్తే కనుక బీజేపీ కాంగ్రెస్ రన్నింగ్ స్క్వాడ్ అంటూ కేసీఆర్ అన్నారు. దానికి సంబంధించి వార్తనిచ్చారు. ఇక ప్రచార సభల్లో భాగంగా కాంగ్రెస్ బీజేపీకి భయం ఎందుకు అంటూ కూడా కేసీఆర్ ప్రశ్నించారు. ఖచ్చితంగా కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే హవా సాధిస్తాయంటూ కూడా 16 సీట్లతో తమను గెలిపించాలంటూ కూడా ఆయన కోరారు. దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు. స్వీట్ 16 ఫర్ టీఆర్ఎస్ రిపోర్ట్ అంటూ కూడా ఇక్కడ పక్కన హెడ్లైన్ ఇవ్వడానికి కూడా మనం చూస్తున్నాం. 16 సీట్లు గెలిస్తే టీఆర్ఎస్ రిపోర్ట్ అంటూ కూడా అంటే 16 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా కూడా సర్వేకి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేయడాన్ని మనం చూస్తున్నాం. ఇక ఇవి ద తెలంగాణ టుడేలో ముఖ్యంగా హైలైట్ చేసిన అంశాలు. మరో దినపత్రిక ద హెన్స్ ఆఫ్ ఇండియాలో చూస్తే కనుక మోదీ మేక్స్ ఓన్లీ నాయిస్ అంటూ కూడా కేసీఆర్ సంబంధించి వార్తనిచ్చారు. సీఎం డబ్స్ పీఎం లేయర్ అంటూ కూడా ఆస్క్ హిమ్ టు లర్న్ ఫ్రమ్ టీఆర్ఎస్ అంటూ అన్నారు. ఇక తమను చూసి అంటే తెలంగాణను చూసి మోదీ నేర్చుకోవాలంటూ కూడా కేసీఆర్ అన్నారు. దానికి సంబంధించి వార్తని ఇక్కడ హైలైట్ చేయడానికి చూస్తున్నాం. ఇక మోడీ మీట్ ఇన్ హైదరాబాద్ రాహుల్ సెట్ జహీరాబాద్ టుడే అంటూ వార్తలు చూస్తున్నాం. ఇక మోడీ హైదరాబాద్లో అలాగే రాహుల్ జహీరాబాద్లో ఇవాళ ప్రచారం నిర్వహించనున్నారు. దానికి సంబంధించి వార్తను హైలైట్ చేశారు. ఇక ఇవి ద హెన్స్ ఆఫ్ ఇండియాలో ముఖ్యంగా హైలైట్ చేసిన అంశాలు. ఇక మరో దినపత్రిక ద ఎకనామిక్ టైమింగ్స్లో ఏ వార్తలు హైలైట్ చేశాను చూద్దాం. ఇక ఇండియా థర్డ్ కంట్రీ టు అవెంజ్ జవాన్స్ డెత్ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. Until now, there were only 2 countries which took revenge from martyrdom of their soldiers అంటూ మరో వార్త ఈ హెడ్లైన్లో ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. బికాస్ ఆఫ్ పీఎం నరేంద్ర మోదీ ఇండియా ఇస్ నౌ ద థర్డ్ కంట్రీ టు డూ సో అంటూ వార్తలో ఇక్కడ ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఇక బిర్లా రిజింగ్ ప్రమోటర్ కాస్ ఏ హెడ్ ఆఫ్ కూడా ఐడియా ఇష్యూ అంటూ కూడా వార్తలో మరో హెడ్లైన్ చూస్తున్నాం. బిర్లా రిజింగ్ ప్రమోటర్ కాస్ హెడ్ ఆఫ్ ఒడా ఐడియా ఇష్యూకి సంబంధించి కూడా ఇక్కడ వార్తను హైలైట్ చేయడానికి మనం చూస్తున్నాం. ఇక జెట్ లెండర్ స్ట్రీట్ వార్డ్ రైస్ అంటూ మరో హెడ్లైన్ చూస్తున్నాం. టు లుక్ టు మే వే ఆఫ్ ఫర్ 2 న్యూ ఇన్వెస్టర్స్ అండ్ రేస్ ఫండ్స్ వియా రైట్స్ ఇష్యూ అండర్ ఏ న్యూ ప్లాన్ అంటూ కూడా మరో హెడ్లైన్ మనం చూస్తున్నాం. ఇక ఇవి ద ఎకనామిక్ టైమ్స్లో ముఖ్యంగా హైలైట్ చేసిన అంశాలు. ఇక సీక్ కామన్ గ్రౌండ్ విత్ ఎలాంటి మైంట్రీ చీఫ్ అంటూ మరో హెడ్లైన్ చూస్తున్నాం. మైంట్రీ సీకింగ్ ఏ కామన్ మిడిల్ గ్రౌండ్ విత్ ద మ్యాన్ అగ్రిమెంట్ ఆఫ్ ఎలాంటి దట్ విల్ బెనిఫిట్ అంటూ ఇంకా మైంట్రీ తీసుకున్న ఎలాంటికి సంబంధించి కూడా మైంట్రీ ఎలాంటిని రికవర్ చేయాలంటూ కూడా ప్రయత్నిస్తోంది. దానికి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేయడానికి కూడా మనం చూస్తున్నాం. ఇక ద ఎకనామిక్ టైమ్స్లో ఇవి ముఖ్యంగా హైలైట్ చేసిన అంశాలు. ఇది వాటి న్యూస్ పేపర్ వాచ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.